చెప్పండి. నిర్వాసితులను ఆదుకోవడం కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని చెప్తోంది. సో 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేవలం ఈ మూసి నిర్వాసితుల కోసం, అలానే హైడ్రాలు ఇల్లు కోల్పోయినటువంటి పేదల కోసం ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది. సో కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకోమని చెప్పేసి కొంతమంది నిర్వాసితులు చెప్తున్నారు. మరోవైపు స్థానికంగా కూడా ఈ ఇష్యూ అంతా కూడా కొంత పొలిటికలైజ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి సో హైడ్రా అధికారులకు అడ్డుపడడం కానీ లేదా ఆందోళన నిర్వహించడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు నిర్వాసితులు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను వాళ్ళంతా కూడా సమర్థిస్తున్నారా? సో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకోవడానికి వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. అసలు అక్కడ జనాలకు సంబంధించిన స్పందన ఎట్లా ఉంది? చాలా మంది మెజారిటీ ప్రజలు మాత్రమే ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవడానికి అయితే ఆసక్తి చూపించట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనము నిన్న మొన్న కూడా చూసాము, ఇటు గోల్లాకాలో అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ గోల్లాకాలో కూడా వారంతా కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో తాము అక్కడి నుంచి ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళమని చెప్తున్నారు. మరోవైపు ఇటు చాదర్ఘాట్ కానివ్వండి, ముసారాబాద్ కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రధానంగా వారు ఒకటే అబ్జెక్షన్ చేస్తున్నారు. సో తాము ఎన్నో ఏళ్లుగా దాదాపు 30-40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాము. సో ఇక్కడ కరెంటు బిల్ కట్టాము, వాటర్ ట్యాక్స్ కడుతున్నాము, దానికి సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ప్రతి నెల కడుతున్నాము. సో ఇలా జిహెచ్ఎంసీ నుంచి ప్రభుత్వానికి మేము ప్రతి ఏడాది కూడా ఇంత ఎత్తున ట్యాక్సుల రూపంలో కడుతున్న తర్వాత సో ఉన్న పొలంగా ఏ విధంగా ఖాళీ చేయమంటారు? అది కూడా వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దనడానికి కూడా ఇంకో కారణం ఏంటంటే సో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి పునరావాస కేంద్రాలుగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నాయో అవి సిటీకి దాదాపు 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. సో తమకు దగ్గర ప్రాంతంలో తాము ఉంటున్నటువంటి నివాసానికి 3-4 కిలోమీటర్ల ఆ వ్యవధిలో ఏమైనా కిలోమీటర్ల దూరంలో చూపిస్తే తాము డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్తాము, లేని పక్షంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఉండి తీరుతామంటూ కూడా మూసీ నివాసితులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో బాగానే ఇటు చాదర్ఘాట్ లో ఉన్నటువంటి శంకర్ నగర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు గోల్లాకాలో ఉన్నటువంటి లంక కాలనీ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా ఇటు కొత్తపేట చైతన్యపురిలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, వారంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మేము డబుల్ బెడ్రూమ్ లోకి ఎట్టి పరిస్థితుల్లో పోము, తమకు సరైనటువంటి అంటే తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి, తాము ప్రజెంట్ ఉన్నటువంటి ఇంటికి వాల్యూ ఎంతుందో ఆ లెక్క ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లిస్తే ఖాళీ చేస్తాము, లేకపోతే మాత్రం ఎన్నో ఏళ్ళుగా దాదాపు 30-40 సంవత్సరాలుగా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేశాము, దాంతోపాటు పూర్తిగా జిహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నాము. సో ఈ అన్ని ప్రభుత్వానికి మేము అన్ని పనులు కడుతున్నప్పటికీ కూడా సో తాము ఎందుకు ఖాళీ చేయాలంటూ కూడా ఒకంత వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నేరుగా కలెక్టర్ల బృందమే కొన్ని ప్రాంతాల్లో రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి జిల్లాలో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలో కూడా ఈ మూసీ నివాసితులకు సంబంధించినటువంటి ఒప్పించే బాధ్యత మొత్తం కూడా ఆ జిల్లాల కలెక్టర్లకు, రెవెన్యూ ఆర్డీఓ అధికారులకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సమస్యాత్మకంగా కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి రెడ్ మార్క్ ఏరియాగా ప్రిపేర్ చేశారు. సో ఆ ప్రాంతాలకు నేరుగా కలెక్టర్లు వెళ్ళేసి ఆ కాలనీ పెద్దలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో నేరుగా మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొదటి ఇందులో మనం ప్రధానంగా ఒకటి గమనించవచ్చు, హైడ్రా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సో తెల్లవారుజామున ఆదివారం వీకెండ్స్ లో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ మాత్రమే హైడ్రా పూర్తిగా మానవతా దృక్పథంతో ఇటు ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు, సో మూసీ నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మానవతా కోణంలో ఆలోచించి వారికి వేరే చోట వసతి కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చివేస్తాము, వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాతే చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది ఒకంత ఈ మూసీ నివాసితులకు ఒకంత ఊరట ఉన్నప్పటికీ కూడా బట్ చాలా మంది ప్రజలు మాత్రమే తాము ఇక్కడి నుంచి తరలి వెళ్ళము, తమకు నష్టపరిహారం వద్దు, సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, తాము ఇక్కడే ఉండి తీరుతామంటూ కూడా ఒకంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. బాగానే ఏదైతే సర్వే చేస్తున్నటువంటి ప్రాంతాలు దాదాపు 25 ప్రాంతాలు ఉన్నాయి. సో 25 ప్రాంతాల్లో దాదాపు 10-15 ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఇటు గోల్కొండ కానివ్వండి, చాదర్ఘాట్ కానివ్వండి, ఇటు కొత్తపేటలో కానివ్వండి ఒకంత అధికారులను అడ్డుకుని వారిని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఇటు మూసీ ప్రక్షాళన దిశగా ఇటు ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఏదైతే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఒకంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి మారింది. మరోవైపు అధికారులకు కూడా కత్తి మీద సాములాగా మారినట్టుగానే మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 50 కిలోమీటర్ల మేర హైదరాబాద్ లో ఈ మూసీ నది ప్రవహిస్తుంది. సో ఈ మూసీ నది మీద దాదాపుగా 12,000కు పైగా కట్టడాలు ఉన్నాయి. సో దాంట్లో పేదలకు సంబంధించినటువంటి కట్టడాలు అంటే పూర్తిగా రివర్ బెడ్ మీద ఉన్నటువంటి కట్టడాలే దాదాపుగా 3,000కు పైగా ఉన్నాయి. సో వీళ్ళందరినీ ఖాళీ చేయించడం, వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్పడం అనేటువంటిది ఒకంత కష్టసాధ్యంగానే మనం చెప్పుకోవచ్చు. సో దీనిలో భాగంగా అధికారులు కూడా వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, సో మంత్రులు కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఎటువంటి విమర్శలు ఎదురైనా ఇటు రాజకీయ పార్టీల నుంచి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఖచ్చితంగా తాను అనుకున్నటువంటి లక్ష్యం మేరకు హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలవకుండా
అన్ని చెరువులను కాపాడుకునేటువంటి దిశగా తాను ఖచ్చితంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే హైడ్రాకు అన్ని అధికారులను కూడా కల్పిస్తున్నారు. సో ఇప్పటివరకు ఏంటంటే ఏదన్నా నోటీస్ ఇవ్వాలంటే ఫైర్ సేఫ్టీ నుంచి రావాలి, జిహెచ్ఎంసీ నుంచి రావాలి, ఇరిగేషన్ నుంచి రావాలి, లేకుంటే వాల్టా నుంచి రావాలి, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి కూడా నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక మీద హైదరాబాద్ లో ఇట్లాంటి అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాలంటే హైడ్రాకు సంపూర్ణ అధికారాలు ఉంటాయి. సో వాళ్ళు మాత్రమే నోటీసులు ఒకరిస్తే సరిపోతుంది. సో పూర్తిగా హైదరాబాద్ లో హైడ్రాకు ఎట్లాంటి విశేష అధికారాలు ఇచ్చారు. సో అది భవిష్యత్తులో ఏ